స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. భారత రాజనీతుడు, స్వతంత్ర సమరయోధుడు, ఐరన్ మ్యాన్ గా పాపులర్ అయిన వల్లభాయ్ పటేల్ ది ఈ విగ్రహం. మానవత్వానికి ప్రతీకగా దీన్ని గుజరాత్ లోని కెనడియా సమీపంలో నిర్మించారు. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. Prime Minister Narendra Modi will today unveil the Statue of Unity, the world's tallest statue, as a mark of tribute to India's first Deputy Prime Minister Sardar Vallabhbhai Patel. అతిపెద్ద టూరిజం స్పాట్ గా దీన్ని తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ తోనే ఈ భారీ విగ్రహం కోసం ఎంత భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు. మరి నిజంగా ఈ విగ్రహం పెట్టిన తర్వాత టూరిజం పెరిగిందా? ఇంత డబ్బును అక్కడ ఖర్చు చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అసలు ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూడడానికి ఎంతమంది జనం వస్తున్నారు? ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే నేను మీకు ఈ విగ్రహం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది రైతుల నేతగా పేరు పొందిన వల్లభాయ్ పటేల్. ఈ విగ్రహం ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని యొక్క రూపకల్పన ఒక ఉద్యమంలా సాగింది. ఎందుకంటే ఈ విగ్రహానికి భారీ స్థాయిలో సిమెంట్, స్టీల్, ఐరన్ కావాల్సి వచ్చింది. దాదాపు 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5,700 మెట్రిక్ టన్నుల స్టీల్ స్ట్రక్చర్, 18,500 స్టీల్ రాడ్లతో పాటు 1,700 టన్నుల క్యాన్యూ పలకలు, అలాగే 1,850 టన్నుల కాన్వే కాంక్రీటింగ్ ఈ విగ్రహాన్ని నిర్మించడానికి అవసరం పడ్డాయి. క్యాన్యూ పలకలు చైనాలోని జియాంగ్ స్టోన్ కింగ్ మెటల్ హ్యాండ్ క్రాఫ్ట్ కో లిమిటెడ్ లో తయారు చేయించి ఇక్కడ తెప్పించారు. ఎందుకంటే ఇలాంటివి మనకు అందుబాటులో లేవు. ఈ క్యాన్వే పలకలు ముందుగా సముద్రం ద్వారా తీసుకొచ్చి ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి తెచ్చారు. అయితే ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన ముడి సరుకులు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ విగ్రహానికి వాడలేదు. ఎంత భారీ విగ్రహాన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందనే సందేహం మీలో కలిగిందా? ఆయన మరెవరో కాదు, మన ప్రధానమంత్రి మోడీ. ఈ ప్రాజెక్టుకు 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ ప్రకటించారు. తర్వాత 2013లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 2018 అక్టోబర్ 31న దీన్ని ప్రారంభించారు. ఈ విగ్రహం నిర్మాణంలో ఎంత ఖర్చు అయిందో అందులో చాలా వరకు గుజరాత్ ప్రభుత్వమే భరించింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2012లో 100 కోట్లు, 2014లో 500 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2014-2015 బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించింది. కానీ ఈ ప్రాజెక్ట్ కు జస్ట్ ప్లాన్ చేయడానికి 8 నెలల సమయం పట్టింది. అలాగే ఇది ఎక్కడ కట్టాలి, ఎంత ఎత్తులో కట్టాలి అనే డిస్కషన్ దాదాపు 15 నెలల పైగానే పట్టింది. ఫైనల్లీ L&T కంపెనీ ఈ విగ్రహ నిర్మాణం అలాగే మెయింటెనెన్స్ కోసం టెండర్ ని దక్కించుకుంది. దీని విలువ అక్షరాల 2,989 కోట్లు. అయితే ఈ విగ్రహాన్ని నర్మదా నదిపై పెట్టారు. దీనికి 1000 కిలోమీటర్ల దూరంలో నర్మదా డ్యామ్ కూడా ఉంది. అయితే ఈ నిర్మాణం కోసం ఒక బ్రిడ్జ్ ను కూడా అక్కడ నిర్మించారు. మొత్తంగా చెప్పాలంటే ఈ విగ్రహం నర్మదా నదికి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాని పక్కనే సరోవర్ రిజర్వాయర్ కూడా ఆనుకుని ఉంది. మొత్తానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించింది మన ప్రభుత్వం. ఈ విగ్రహం దగ్గర పర్యాటకులను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక రోజులో వేల మంది పర్యాటకులు వచ్చి విగ్రహాన్ని సందర్శించుకునే వీలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను ఇది బద్దలు కొట్టింది. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని తయారు చేశారు కదా, మరి టూరిజం ద్వారా అంత డబ్బులు మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి వస్తాయా అని. ఇప్పుడు నేను ఈ విషయాల గురించి చెప్పబోతున్నాను కాబట్టి మీరంతా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ విగ్రహం ప్రారంభించిన ఒక వారంలోనే ఎంత సంపాదించిందో తెలుసా? సుమారు 4 కోట్ల రూపాయలు. అయితే ఈ కంపెనీ చెప్తున్న మాట ఏమిటంటే సంవత్సరానికి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఈ పర్యాటకుల ద్వారా సంస్థకు ఆదాయం వస్తుందని. ఇదే కనుక నిజమైతే, ఇలాగే కనుక కొనసాగితే కేవలం 37 సంవత్సరాల్లోనే దీనికైన ఖర్చు వెనక్కి వస్తుంది. మరి టూరిజం లెక్కల ప్రకారం చూస్తే భవిష్యత్తులో ఇండియా టూరిజం మరింత ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. దీన్ని బట్టి చూసినా అతి త్వరలోనే టూరిస్టుల ద్వారా ఈ డబ్బు తిరిగి వస్తాయి. అంతేకాకుండా ఈ సంస్థ ఏం చెప్తుందంటే ఈ విగ్రహం కారణంగా దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్తుంది. అయితే ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇంత భారీ విగ్రహాన్ని పెట్టడం వల్ల మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేసిందా, లేక టూరిజం బిజినెస్కు ఇన్వెస్ట్మెంట్ చేసిందా అనేది మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ విగ్రహాన్ని కానీ మన దేశంలో ఏర్పాటు చేయకపోతే చైనాలో ఉన్న అతిపెద్ద విగ్రహమే వరల్డ్లో టాప్లో ఉంటుంది. ఈ విగ్రహం పేరు స్టింగ్ టెంపుల్ బుద్ధ. ఇది దాదాపుగా 128 అడుగుల విగ్రహం. దీనికోసం చైనా ప్రభుత్వం $1 మిలియన్ ఖర్చు చేసింది. మన ఇండియా కూడా పటేల్ సాబ్ విగ్రహానికి భారీగానే ఖర్చు పెట్టింది. కానీ చైనా చాలా తక్కువ డబ్బుతోనే ఈ విగ్రహం నిర్మించింది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చైనా ప్రభుత్వంకు అనుకున్నంత ఆదాయం దక్కలేదు. కానీ మన ఇండియాలో మాత్రం ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే మీకు తెలుసు కదా, మన దేశంలో ఉన్న తాజ్మహల్ నిజంగా మనకు ఒక పెద్ద కిరీటమే అని. ఎందుకంటే ఈ మహల్ చూడడానికి ప్రతిరోజు వేలాది మంది వస్తూ ఉంటారు.
దీనివల్ల ఆ మహా సంస్థకు ఎప్పుడు లాభాల్లోనే ఆదాయాన్ని సంపాదిస్తుంది, కానీ వచ్చే ఆదాయం తప్పుదారి పడుతుందంట. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇంత ఎత్తైన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అప్పుడు తాజ్మహల్ని పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే టూరిస్ట్ స్పాట్గా తాజ్మహల్ క్రాస్ చేసి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటుందని అందరూ నమ్మారు. ప్రతి ఏడాది తాజ్మహల్, కుతుబ్మినార్లు భారీ స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి, కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రం ఆదాయాన్ని సంపాదిస్తున్నంత ఎక్కువగా సంపాదించలేకపోతుంది. కానీ ముందు ముందు ఈ విగ్రహం ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుంది. దీనివల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో కొంత మెరుగుపడుతుందని ప్రభుత్వం నమ్ముతుంది. కానీ విపక్షులు వీటిపై ఎన్నో కొన్ని విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశ ఆర్థిక పరిస్థితిని కొంగదీస్తున్నాయని మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నేను చెప్పేది ఏమిటంటే ఈ విగ్రహం వల్ల ఆదాయం రాకుండా అయితే లేదు కదా, అన్నిటికంటే కూడా ఎక్కువగానే ఆర్జిస్తుంది. కాబట్టి ఇలా వచ్చిన ఆదాయాన్ని సరైన దారిలో మళ్లిస్తే ఖచ్చితంగా ఇది దేశానికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.